ఇంతలో మరొక్కసారి ఒక పెద్ద పిడుగు పడిన శబ్దం వచ్చింది. కృష్ణ చూస్తూ ఉండగానే ఒక చిలుక నేల రాలింది. దానికి గాయమైనట్టుంది, రక్తం కూడా వస్తుంది. కృష్ణ వెంటనే లేచి ఆ పక్షి దగ్గరకు వెళ్ళాడు. దాన్ని జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకొని సురక్షితమైన ప్రదేశంలో ఉంచాడు. ఆ దగ్గరలో ఉన్న ఒక పెద్ద ఆకు కోసి కోనేరు దగ్గరికి వెళ్ళి ఆ ఆకు నిండా నీరు పెట్టి ఆ పక్షి కోసం తీసుకొచ్చాడు. తను జాగ్రత్తగా ఆ పక్షికి కొంత నీరు పట్టాడు. అయ్యో, పెద్ద గాయమైంది. నువ్వు మా ఇంటికి వస్తావా? నీకు కట్టుకట్టి నయమయ్యాక పంపిస్తాను అన్నాడు కృష్ణ ఆ పక్షితో. తను ఆ పక్షిని దగ్గరికి తీసుకొని తన చేతులతో నిమిరాడు. ఆ పక్షి మెల్లగా రెక్కలాడిస్తూ నడవడానికి ప్రయత్నించింది. ఒక్కో అడుగు నిదానంగా వేస్తుంది. ఆగు, నీకు పెద్ద దెబ్బ తగిలింది, నువ్వు విశ్రాంతి తీసుకోవాలి ఆ పక్షితో అన్నాడు కృష్ణ. ఆ పక్షి 3 అడుగులు వేసి వెనుకకు తిరిగి కృష్ణ వైపు చూసింది. ఎంతో ఆశ్చర్య